హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనన్యని రోహిత్ అలా చెంపదెబ్బ కొట్టి మరీ బుద్ధి చెప్తాడు. ఇక ఆనంద చెబుతూ ఉంటుంది, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా, నాతో పెట్టుకోకూడదని అర్థమైందా అంటూ ఆనంద అనన్యను అడుగుతూ ఉంటుంది. చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మీదట నా జోలికి రాకు, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైంది కదా అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది. ఇక అనన్య తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. నా ప్లాన్ని తిప్పికొట్టావు కదా అత్త, ఎలాగైనా సరే నేను నీ మోసాన్ని బయట పెడతాను, శరణ్యను బయటికి తీసుకువస్తాను ఎలాగైనా సరే అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు పక్కన శరణ్య ఇక రంగమ్మ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అనన్య ఎలాగైనా సరే తెలిసిపోతుంది, పట్టుకుంటుంది అని డౌట్ వచ్చి ఇక తర్వాత ఆనందకు ఫోన్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య, నేను ఇక్కడే బయట ఉన్నాను అని చెబుతూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు శరణ్య, నీకు నేనున్నాను కదా, నేను ఇప్పుడు మెయిన్ బోర్డ్ స్విచ్ది ఆఫ్ చేస్తాను, కరెంటు పోతుంది, నువ్వు ఎవరికంట పడకుండా అలా స్లోగా మేడ మీద గదిలోకి వచ్చేసేయి అని చెప్తూ ఉంటుంది. అలాగే అత్తయ్య అంటూ అలా గేటు బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎవరు చూడకుండా ఆనంద అలా మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసేస్తుంది. ఇక అప్పుడు కరెంటు పోవడంతో శరణ్య ముసుగు కప్పుకొని ఎవరు చూడకుండా అలా లోపలికి వస్తూ ఉంటుంది. పైన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది శరణ్య కోసం. శరణ్య రాగానే ఆనంద అలా హత్తుకొని బాధపడుతూ ఉంటుంది. శరణ్యకి ఆ స్థితి పట్టినందుకు ఇక శరణ్య అయితే అత్తయ్య అంటూ కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. నీకు నేనున్నాను కదా, నీ అత్తయ్య ఉంది కదా, నువ్వేమీ కంగారు పడకు శరణ్య, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వేమీ భయపడకు, ఎలాగైనా సరే దర్శన్ మనసులో నువ్వు స్థానం సంపాదించుకునేలాగా నేను చేస్తాను, నువ్వేం భయపడకు, ఇక్కడే ఉండు, బయటికి రాకు అని చెబుతూ ఉంటుంది. అలాగే అత్తయ్య అని అనటంతో కింద అందరూ భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఆనందని కూడా అందరూ పిలుస్తూ ఉంటారు. ఇకప్పుడు సరే నేను ఇలానే గదిలో ఉంచి కింద భోజనానికి వెళ్తుంది ఆనంద. అక్కడ దర్శన్, రోహిత్, లీలావతి అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. ఇక్కడ అనన్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. భోజనం తింటూ ఉంటారు. ఒక్కసారి దర్శన్ని చూడాలని అనిపిస్తూ ఉంటుంది శరణ్యకు. ఒక్కసారి వెళ్ళి ఆయన్ని చూద్దాం అని చెప్పి అలా గది బయటికి వచ్చి కింద భోజనం చేస్తున్న వాళ్ళని అలా చూస్తూ ఉంటుంది శరణ్య. పాపం దర్శన్ గారిని నేను ఎంత బాధ పెడుతున్నానో అంటూ అనుకుంటూ ఉంటుంది. దర్శన్ని అలానే చూస్తూ ఉండిపోతుంది శరణ్య. దర్శన్ కూడా భోజనం చేస్తూ అలా ఒక్కసారిగా పైకి చూస్తాడు. శరణ్య కనిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కళ్ళు నులుముకొని ఇలా చూస్తూ ఉంటాడు. ఇదేంటి శరణ్య ఇలా కనిపిస్తోంది నాకు, శరణ్య ఇక్కడ లేదు కదా అంటూ అలా చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు శరణ్య భయపడుతూ ఉంటుంది. అమ్మో, ఆయన నన్ను చూసేశారు అంటూ అనుకుని భయపడుతూ ఉంటుంది. ఏమైంది నాన్న, ఏంటి అలా చూస్తున్నావు అంటూ ఆనంద అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు దర్శన్, నాకు అక్కడ శరణ్య కనిపిస్తోంది అంటూ చెబుతూ ఉంటాడు. శరణ్య అక్కడ ఎందుకు ఉంటుంది అని చెప్పి అలా ఆనంద అడుగుతూ ఉంటుంది. మళ్ళీ శరణ్య లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది. దర్శన్ ఇప్పుడు శరణ్యని చూసేసాడా, పట్టుకుంటాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు లేదమ్మా, నేను అక్కడ చూశాను శరణ్యని, నేను చూశాను అంటూ చెబుతూ ఉంటాడు. నీ భ్రమ అదంతా, శరణ్య అక్కడెందుకుంటుంది అని ఆనంద మాట మార్చి దర్శన్కి సర్ది చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు దర్శన్ మనసులో ప్రేమ పుడుతుందా శరణ్య మీద, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.